లైటింగ్ బాగుండలేదు. శ్రీ శివాయ గురవే నమః. బాలయోగేశ్వర్ మహారాజు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ చెబుతున్నటువంటి మహత్తరమైన అద్భుతమైన భగవాన్ గారి ఆశీర్వచనంతో చెప్తున్నాను. ఏమిటంటే పరశివశిఖరం చేతన్ దగ్గర పరశివశిఖర క్షేత్రం దగ్గర జామ్ అనే ఊరు ఉంటుంది పక్కన. అక్కడ వామాచారి అనే గురువు గారు ఉన్నారు. ఆయన చాలా మంచి బ్రాహ్మణత్వం కలిగిన ఆయన, మంచి జ్యోతిష్కులు, ప్రసిద్ధి కలిగిన జ్యోతిష్కులు, 4 వేదములు తెలిసినటువంటి మహానుభావులు. ఆయన పంచాంగం చాలా బాగా చూసి జాతకాలు అన్నీ అందరికీ చెప్తూ ఉంటారు. ఆయన దగ్గర ఆయన అదిగాక పాఠశాలలో ఉపాధ్యాయుడు కూడా అన్నమాట. పిల్లలకి చదువులు అవి చక్కగా చెప్తూ ఉంటారు. ఎంతోమంది పిల్లలు ఉన్నతంగా వాళ్ళు ఎదిగి వాళ్ళు బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు చాలా వృద్ధిలో పడి స్థిరపడతారన్నమాట. అయితేను ఎక్కడెక్కడి నుంచో జ్యోతిష్కులు జ్యోతిష్యం చెప్పుకోవాలని వారి సమస్యల కోసం ఈ గురూజీ గారి దగ్గరికి, వామాచారి గారి దగ్గరికి వస్తూ ఉండేవారు ఎక్కడెక్కడి నుంచో అనమాట. ఆయన అంతా గొప్ప మహానుభావులు అనమాట. అయితే ఒక రోజున హైదరాబాద్ నుంచి ఓ డైరెక్టర్ గారు అక్కడికి ఆ ఊరు వస్తారు. వచ్చేటప్పటికి ఆ డైరెక్టర్ గారు మామగారి ఊరు కూడా అదే ఊరు. ఈ గురూజీ గారి వామాచారి గారి ఊరు కూడా అదే ఊరు అనమాట. ఈ డైరెక్టర్ గారి మామగారి ఇల్లు, ఆ గురూజీ గారి ఇల్లు ఎదురెదురు ఇల్లు అనమాట. అయితేను ఆ డైరెక్టర్ గారి మామగారు కూడా మహానుభావుడే. ఆయన సద్గురు రాధాస్వామి అనే ఆయన దగ్గర శిష్యులు అనమాట. ఆయన రాధాస్వామి గారి దగ్గర ఆయన మామగారు, అత్తగారు వాళ్ళందరూ శిష్యులు అనమాట. ఆయన కూడా ఒక మహానుభావులు. ఆయన కూడా చాలామంది శిష్యులు ఉన్నారు అన్నమాట. ఒక పెద్ద ఆశ్రమం కూడా ఉన్నది వారికి. అయితేను ఆయన కూడా మంచి వేదాంతి, తెలిసిన ఆయన వాళ్ళ డైరెక్టర్ గారి మామగారు. అయితేను ఆయన డైరెక్టర్ గారి మామగారు ఆయన ఎదురుకుండా ఉన్న వామాచారి గారు ఈ గురూజీ గారికి ఆయన పరిచయం చేస్తారనమాట. చేసి ఈయన మా అల్లుడు గారండి, హైదరాబాద్లో డైరెక్టర్గా చేస్తున్నారు అని పరిచయం చేస్తారు. ఆ వామాచారి గారు ఈయన చూడగానే ఈయన మొహంలో ఉన్న కళను చూసి, ఆయన మంచి జ్యోతిష్కులు కదా, చూడగానే కనిపెట్టేస్తారు. ఈయనలో చాలా దివ్యత్వం ఉన్నది, ఈయన చాలా కళగా ఉన్నారు, ఈయన ఒకనాటికి సిద్ధోత్వం పొందుతారు, ఈయన మోక్షం కూడా పొందుతారు, ఈయన సిద్ధగురువు కూడా అవుతారు, ఈయనే చాలామందికి సమస్యలు వారికి కావలసిన లోక కళ్యాణం అంతా చేయగలిగే శక్తి గలవంతులు అవుతారు అని చెప్పి ఈయన చూడగానే ఆయన ఎంతో సంతోషిస్తారు. సంతోషించి ఆయన అంటారు, మీరు మా ఊరి అమ్మాయిని చేసుకోవటం మా ఊరిది, మాది, అందరిది అదృష్టం అని అంటారు. కాదా మరి అదృష్టము? వాళ్ళ మామగారు ఒక దివ్య పురుషుని యొక్క శిష్యుడు. మరి ఈయన కూడా ముందు దివ్యత్వం పొందగలిగేటటువంటి మహానుభావుడు. మరి భగవంతుడు ఇద్దరిని ఓ చోటికి చేరుస్తాడు కదా. కాకపోతే మనకి ముందు జరిగే విషయాలు తెలియవు, కానీ ఆ భగవంతుడికి అన్నీ తెలుసు కదా. అలాగే ఆ గురువు గారు వామాచారి గారు ఈయన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, ఈ డైరెక్టర్ గారిని అనమాట. తీసుకెళ్ళి అంటారు కదా, ఓ రోజున సాయంత్రం పూట మనకి ఇక్కడ దగ్గరలో పరశివశిఖర క్షేత్రంలో
బాలయోగీశ్వర భగవాన్ అని బాలయోగీశ్వర మహారాజు అని ఒక ఆయన ఉన్నారు. నేను ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. అక్కడ మహిమాన్వితమైన శివుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నది, దర్శనం చేయించుకొస్తాను, పోదామని చెప్పి తీసుకొని వెళ్తారు. ఈయన గురూజీ గారు వామాచారి గారు అంటారు, మహిమాగాడు వెళ్దాము వస్తావా నాయన అని అడిగితే ఈయన అంటారు, లేదులేండి నేను రాను అంటారు. అనేటప్పటికీ ఆయన ఏం చేస్తారంటే ఆ ఊరిలో పాపహరేశ్వర అనే శివాలయం ఉంటుంది, మందిరం. ఆ శివాలయానికి తీసుకెళ్ళి ఈయన చేత అభిషేకం చేయిస్తారు. అక్కడే అడల్లి పోచమ్మ అనే అమ్మవారు ఉంటుందన్నమాట, గ్రామ దేవత. ఆవిడ చాలా చాలా మహత్యమైన దేవత. ఆ అమ్మవారి దర్శనం కూడా చేయించుకుంటారు. ఆ తర్వాత ఆ మర్నాడు రోజున గురువు గారు అంటారు, మళ్ళీ అంటారు పరశివశిఖర క్షేత్రం ఉంది. గురూజీ అంటారు, పరశివశిఖర క్షేత్రం ఉన్నది ఇక్కడ, అక్కడికి వెళ్ళి చూసి వద్దాము అని చెప్పి అంటారు. తర్వాత చెప్పండి అంటారు అని. సరే మర్నాడు కూడా గురూజీ గారు అంటారు పరశివశిఖర క్షేత్రం పోదామని మళ్ళీ అంటారు. అనేటప్పటికీ సరే వెళ్దాము గురూజీ అని చెప్పేసి ఈ డైరెక్టర్ సాబ్ అంటారు. అక్కడ పైన స్వయంభూ శివలింగం ఉంది, అక్కడ కూడా అభిషేకం చేసి పరశివశిఖర క్షేత్రంలో బాలయోగీశ్వర్ అనే ఒక ఆయన ఉన్నారు, మనం అక్కడికి వెళ్ళి చూసి వద్దాము అని అంటారు. అన్న తర్వాత ఇలా 2 రోజులు చెప్పగా సరేనని చెప్పేసి ఈ డైరెక్టర్ సాబు గురూజీ గారితో వస్తానని అంటారు. అప్పుడు గురూజీ గారు అంటారు, అయితే అక్కడ మా శివాలయము ఉంది, అమ్మవారి గుడి ఉంది, మనం అక్కడికి వెళ్ళి అభిషేకం చేసుకుందాం, అమ్మని దర్శనం చేసుకుందాం అని గురూజీ గారు అంటారు. అనేటప్పటికీ డైరెక్టర్ సాబ్ అంటారు, సరే అక్కడికి కావాల్సిన పూజా ద్రవ్యాలు అవన్నీ తీసుకుపోదాం చెప్పండి అని చెప్పి ఈ డైరెక్టర్ సాబు ఆ గురూజీ గారిని అడుగుతారు. ఒక ముఖ్యమైన సరే ఆ గురూజీ గారు అంటున్నారు కనుక వెళ్దాము అన్న ఉద్దేశంతో ఈ డైరెక్టర్ సాబ్ గారు వాళ్ళ అత్తగారు మామగారికి చెప్పి వెళ్దాము గురూజీ అని చెప్పేసి పూజా ద్రవ్యాలు తీసుకొని బయలుదేరుతారు. గురూజీ గారు డైరెక్టర్ సాబ్ గారు ఇద్దరు మహిమాగఢ్కి వెళ్తారు. వెళ్ళేటప్పటికి అక్కడ చాలామంది భక్తులు ఉన్నారు కదా అని చెప్పి గురూజీ అంటారు, ఇక్కడ శివాలయం ఉంది కదా, శివుణ్ణి చూసుకుందాం, అమ్మవారిని చూసుకుందాం అని వాళ్ళు అటువైపుకు వెళ్తారు. అక్కడ అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకొని తిరిగి గురూజీ బాలయోగీశ్వర్ గారి దగ్గరికి వస్తారనమాట. సరే అక్కడ భక్తులందరూ ఈ గురువు గారిని గుర్తుపడతారనమాట. గుర్తుపట్టి అందరూ ఆయనకి నమస్కారాలు చేసి ఆయనకి దారిస్తారు బాలయోగీశ్వర్ గారిని చూడటం కోసం అని. ఆయన లోపలికి వెళ్తారు బాలయోగీశ్వర్ గారు. ఈయన మటుకు భక్తులు ఉన్నారని ఈ డైరెక్టర్ సాబ్ మటుకు వెనకాల అలాగే ఉండిపోయి ఆయన అక్కడ ఎదురుకుండా ఒక వేప చెట్టు ఉంటే ఆ వేప చెట్టు కింద కూర్చొని ఉండి ఆయన కళ్ళు మూసుకొని కూర్చుంటారు. ఈ గురూజీ గారు లోపలికి వెళ్ళి ఆయనకి చెప్తారు, ఇలా డైరెక్టర్ సాబు హైదరాబాద్ నుంచి వచ్చారు మీకోసం దర్శనం కోసం అని చెప్పి అంటారు. అనేటప్పటికీ కొంతసేపటికి ఆయన అంటారు కదా బాలయోగీశ్వర్ గారు, నేను ఆయన్ని చూశానులే, దర్శనం ఇచ్చినట్టే వెళ్ళమను అని ఒక భక్తుడు వచ్చి చెప్తారనమాట ఈయనకి, గురూజీ గారికి. చెప్పేటప్పటికి గురూజీ గారు వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఈ డైరెక్టర్ గారు ఓ చెట్టు కింద కూర్చొని ధ్యానంలో ఉంటారు. ధ్యానంలో ఉండేటప్పటికి ఈయన దగ్గరికి వెళ్ళి ఆయన లేపే వరకు ఈయనకి తెలియదు. ఆయన ఆ ధ్యానంలో ఆ సమయంలో గురువు గారి ఆయనకి దర్శనం ఇస్తారు ధ్యానంలో. ఈయన అసలు ఆయన్ని డైరెక్ట్గా ముఖాముఖిగా బాలయోగీశ్వర్ గారిని చూడరు ఈ డైరెక్టరు. బాలయోగీశ్వర్ గారు మరి ఈయన చూసే ఉండవచ్చు ఆయన దూరం నుంచి, ఈయనకి మటుకు తెలియదు. అంటే ఏమిటి, ఈయన ముందరగానే
నిజమైన భక్తుడికి భగవంతుడు ఎలా అయినా కనిపిస్తాడు కదా, ఎక్కడ ఉన్నా కనిపిస్తాడు కదా. అలాగే ఈ డైరెక్టర్ గారికి ఆయన ఛానల్లోనే ఆ మహిమ ఏమో కానీ ఆ మహిమా గడిలో అక్కడ అడుగు పెట్టగానే ఈయనకి అక్కడ ఒక మంచి సిద్ధత్వము, మనస్సు ఏకాగ్రత కుదిరిపోయి ఎన్నడూ లేనిది అలా తపస్సమాధిలోకి వెళ్ళిపోవటం ఏమిటి, ఆయనకి బాలయోగీశ్వర మహానుభావులు దర్శనం ఇవ్వటం ఏమిటి, ఇది చాలా అద్భుతంగా ఉన్నది కదా. అంటే దీని అర్థం ఏమిటి, భక్తుడికి భగవంతుడికి తేడానే లేదు. ఆత్మ పరమాత్మలో చేరినట్టు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఒకటే అయినట్టు, శ్రీకృష్ణుడు భగవంతుడు, అర్జునుడు ఆత్మ పరమాత్మ కలయిక చెందినట్టుగా గురు మహారాజు గారు బాలయోగి మన ఈ డైరెక్టర్ సాబు ఇద్దరు అలా వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు తెలుసుకోకుండానే దర్శనం అయింది. ఇది చాలా వింత కదా. జీవాత్మ పరమాత్మ ఏకమైనట్టుగా, కృష్ణ భగవానుడు అర్జునుడు ఏకమైనట్టుగా తెలుసుకోకుండానే బాలయోగీశ్వర్ భగవాన్ గారు, ఈ డైరెక్టర్ సాపు వీరిద్దరూ ఏకమైనారు భక్తితోనూ. ఇది ఎంతగా తమాషాగా ఉందో కదా. దీని సంగతి వివరంగా ఇంకొకసారి మీకు నేను తప్పకుండా చెప్తాను తర్వాతనే, వెంటనేను. ఇది చాలా చాలా విశేషమైన, వింతైన, అద్భుతమైన నిజంగా దృశ్యము. ఇది ఏంటంటే ఈ బాలయోగీశ్వర్ భగవాన్ గారు నాకు ఇంత అదృష్టాన్ని ఇలా చెప్పమని ఈ చెప్పించిన మహానుభావులు, మరి ఆయన చెప్తేనే కదా బాలయోగీశ్వర్ భగవాన్ దగ్గర ఉండబట్టే ఆ డైరెక్టర్ సాబ్ అనే శరణాగత భక్తులు ఆయన చెప్పించబట్టే నేను చెప్పగలిగాను. ఇది ఆ భగవానికి నేను ఏ జన్మలో నాకు ఆయన నిజంగా భగవంతుడు, ఆయన నాకు గురువు కానీ ఈ జన్మలో కూడా నాకు లభించారు. మరి ఈ చెప్పించిన పరమాత్మ చెప్పమని ఆశీర్వదించిన పరమాత్మ వీరిద్దరూ నాకు లభించడం నేను ఎన్నో జన్మల పుణ్యం అని, పూర్వజన్మ సుకృతం అని నేను చాలా చాలా అమృతమైన మనస్సుతో భక్తితో నేను ఎన్ని జన్మలో నాకు మోక్షం లేకుండా ఆ భగవాన్ నాకు ఆశీర్వదించారు, నీకు మోక్షం అమ్మా నీకని, అలాగే నాకు కలిగిందని నేను భావిస్తూ శరణాగత భక్తితో నేను అనేక కోటి ప్రణామములతో నేను ఎప్పటికీ భక్తితో ఇలాగే ఉంటాను. హరహర మహాదేవ. ఈ అవకాశాన్ని కల్పించిన బాలయోగీశ్వర భగవాన్ గారికి, ఆయన భక్తులైన అనన్య భక్తులు అంటే ఆయన జీవాత్మ భక్తులు, ఆయన పరమాత్మ, ఆ జీవాత్మ పరమాత్మ ఒకటైపోయి రెండు పరమాత్మ అయినారు. ఈ రెండు పరమాత్మలు నాకు ఇంత అదృష్టాన్ని కలిగించారు. నేను ఇంతకన్నా ఏం చెప్పగలను? ఆనంద బాష్పాలు తప్ప నాకు చెప్పేటానికి కూడా రావట్లేదు. స్వాయ గురవే నమః. కాశీపతే వారణాసీపతే గంగాజటాజూట గౌరీపతే. హరహర మహాదేవ్. తాడేపల్లి విజయ భ్రమరాంబ వినమ్రములతో ఆనంద బాష్పాలతో నేను ఇంతవరకు చెప్పగలిగానంటే అదంతా భగవాన్ కృపే. ముందర కొంచెం భయం కలిగింది నాకు, నేను చెప్పగలనా, నేను చదువుకోలేదు. కానీ ఆ శంకరాచార్యుల దయ వల్ల, ఆయన ఇచ్చిన నాకు మంత్రోపదేశ సంకల్పం వల్ల నేను ఇదంతా చెప్పాను. ఈ గురువు గారి ఆశీర్వచనం వల్ల చెప్పగలిగానని చెప్పి ఆ లలితా పరమేశ్వరి అమ్మవారికి కోటి నమస్కారాలతో తాడేపల్లి విజయాపురం పూర్తయినందువలన
నేను దత్తాత్రేయుడికి మహానుభావులైన గురువులైన దత్తాత్రేయుడికి షిరిడి సాయిబాబాకి పరమేశ్వర శ్రీ గురువు గారికి సిద్ధయోగి అయినటువంటి నారాయణ ఈశ్వర్ గారికి మహారాజుకి అందరికీ శ్రీపాద నరసింహ సరస్వతి గురుదేవ దత్త సాయినాథ్ మహారాజుకి అందరికీ భక్తిపూర్వకంగా నా హృదయంతో సమర్పిస్తూ నేను అనేక కోటి ప్రణామములు. నా జన్మ ధన్యమైందని నేను భావించుకుంటూ ఈ 100వ ఎపిసోడ్లు పూర్తి చేసినందుకు నాకు ఆ గురువుగారు ఇచ్చిన అవకాశానికి నేను చాలా 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 ఆనందంగా ఉన్నాను. ఇది చాలు నాకు ఈ జన్మకి. హర హర మహాదేవ్. అక్కడ పెడితే తొందరగా పడుతుంది. Mami. महागणाधिपति महासंताय कामितार्थप्रदायिने श्रीगिरीशाय नाथाय मल्लिनाथाय मंगलम मंगलम कौशलेन्द्राय महनीय गुणाब्दिने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम मंगलहारति गुण हनुमंत सीताराम लक्ष्मण वर्त शत्रुघ्न समेत नांतरा निलुमोनंत नीवे अंत श्री हनुमंत श्री गुरु दत्ता जय मंगल श्रीनिवासा जय मंगल बालयोगी भगवान जय मंगलम नित्य शुभ मंगलम. श्री सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते जय नारायणी नमोस्तुते. हर हर महादेव शंभो शंकर. बालयोगेश्वर भगवान की जय. श्री गुरुदत्ता जय. श्रीपाद वल्लभ नरसिंह सरस्वती शिरडी साईनाथ बाबा की जय. काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते. हर हर महादेव शंभो शंकर. शंभो शंकर. अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष महेश्वर. करणचरणकृतं वा कर्म वाक्कायजं वा श्रवणनयनजं वा मानसं वा अपराधम्. ఈ అపరాధ పరంపరావృతం నయమాత సుప్రేషితే స్తుతి.